నేను గుంటూరు నగర డ్రైవర్స్ అసోసియేషన్ తరపు నుంచి మాట్లాడుతున్నాను. ఈ డ్రైవర్లు అంటే చులకన భావం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంతగా ఎవరికి లేదని అనిపిస్తుంది. మా గతంలో కూడా చూసాం, ఆయన ఆటో డ్రైవర్ దగ్గర నుంచి లారీ డ్రైవర్ కానీ ప్రతి డ్రైవర్లని ఏ రకంగా అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టి వేధించింది. వాళ్ళ పెత్తందారి మనస్తత్వాన్ని చంద్రబాబు నాయుడు తన పెత్తందారి మనస్తత్వాన్ని మళ్ళీ ఇంకోసారి బయటేశారు తన వ్యాఖ్యల ద్వారా. ఏం డ్రైవరు ఆంజనేయులు గారు ఆయన ఎంఏ ఎకనామిక్స్ చదివాడండి, బీఈడీ చేశాడు. తనకు ప్రభుత్వం నుంచి ఏం వచ్చింది, ఏం చేయలేదు, ఏం రాలేదని ఆశించకుండా తన కాళ్ళ మీద తన కుటుంబం కోసం తను డ్రైవర్గా వృత్తిగా మార్చుకున్నాడు. ఒక డ్రైవర్గా ఎదిగాడు. తను సమాజానికి డ్రైవర్గా పనిచేస్తూ సమాజానికి కూడా ఎంతో కొంత చేయాలి. ఒక దళితుడిగా ఎదగకూడదా? ఒక దళితుడు సమాజాన్ని మార్చకూడదా? సమాజానికి సేవ చేయకూడదా? నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని. ఇలాంటి ఒక తన పెత్తందారి మనస్తత్వాన్ని బడుగు బలహీన వర్గాల మీద, దళితుల మీద ఆయనకు ఉన్నటువంటి చులకన భావం మరొకసారి బయటపడింది. చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు చాలా దుర్మార్గం. ఇట్లాంటి వ్యాఖ్యల్ని మా డ్రైవర్ల తరఫున మేము మళ్ళీ ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలి. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది దేనికండి? ఆనాటి పేదలు, బడుగు బలహీన వర్గాలు, దళితుల అభ్యున్నతి కోసం అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే ఇవాళ ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసి ప్రతి పేదవాడి గడప గడపకి తీసుకెళ్ళి ఒక ఎస్సీకి ఇవాళ ఎంపీ పదవి ఇచ్చి ఎస్సీల ద్వారా ఎస్సీ సురేష్ గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి సీట్లు అనౌన్స్ చేసే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని నా అనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? ఇవాళ తన పెత్తందారి మనస్తత్వంతో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి బీసీలని గతంలో చూసాం. నాయి బ్రాహ్మణులు వాళ్ళకున్న సమస్యని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాయి బ్రాహ్మణులు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి పోతే మీ తోకలు కత్తిరిస్తామని అన్నాడు. అధికార మదంతో ఆ రోజున బీసీలు అందరూ గుర్తుపెట్టుకున్నారు. మళ్ళీ ఇంకొక మాట మాట్లాడాడు, ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అన్నాడు. తనకున్న దురహంకారాన్ని, తనకున్న ఆ పెత్తందారి మనస్తత్వాన్ని అతను మళ్ళీ బయటేసుకొని ఆ రోజున చేస్తే, ఆ రోజున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు చంద్రబాబు నాయుడికి ఏ రకంగా బుద్ధి చెప్పాలో 23 సీట్లు ఇచ్చి ఆ రకంగా బుద్ధి చెప్పారు. అలాంటిది రేపు మళ్ళీ 23 సీట్లు కాదు కదా, తన కుప్పంలో కూడా రేపు గెలవలేని పరిస్థితి. ఇవాళ బీసీలు, రాష్ట్రంలో ఉన్న బీసీలు, నేను ఒకటే కోరుతున్నా, రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోండి. ఎవరు ఇవాళ 100 మంది ఉన్న 200 సీట్లలో అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ 200 సీట్లలో 100 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సీట్లు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఎంతమందికి ఇచ్చాడండి? ఇలాంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మేలు చేస్తుంటే ఒక దళితుడు ఎమ్మెల్యేగా ఎదగకూడదా? ఒక లారీ డ్రైవరు ప్రజాసేవకు పనికిరాడా? ఏంటి డ్రైవర్ లేకపోతే చంద్రబాబు నాయుడు కారు నడపగలుగుతాడా? ఇవాళ డ్రైవర్ అంటే ఏమనుకుంటున్నారు? ఆ రోజున కురుక్షేత్ర సంగ్రామాన్ని నడిపింది ఎవరు? శ్రీకృష్ణుడు ఎవరండి? అర్జునుడికి రథసారథి ఎవరు? అతను డ్రైవర్ కాదా? మా డ్రైవర్ కులం వాడు. రేపు రాబోయే ఎలక్షన్లో మే 13న జరగబోయే ఆంధ్రప్రదేశ్ మహాకురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులంతా చంద్రబాబు నాయుడు ఎవరైతే చంద్రబాబు పల్లకి మోస్తున్నటువంటి ఈ మిగతా పెత్తందారులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు పల్లకి మోస్తున్నటువంటి జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఈ కమ్యూనిస్టులు ఎవరైతే మేము కార్మికుల పక్షాన చెప్పుకునే కమ్యూనిస్టులు కానివ్వండి, పెత్తందారి చంద్రబాబు పల్లకి మోస్తున్న కమ్యూనిస్టులు, వీళ్ళందరూ ఒకటే తెలుసుకోండి. మీరంతా కౌరవులై ఒక పక్షాన ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అర్జునుడై మేమంతా డ్రైవర్లం, మేము రథసారథి అవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి రథసారథిగా మేము ఉండి కృష్ణుడి పాత్ర పోషించి ఖచ్చితంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేదానికి ఖచ్చితంగా మేము మా వై నాట్ 175 అనే డైలాగ్ అనే మాట మాట్లాడటానికే ఆలోచించేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వై నాట్ 175 అనే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఆ దమ్ము ధైర్యం అనేది మేము ఒక్కసారి ఆలోచిస్తే మాలాంటి రథసారథులే కారణం. వాళ్ళ పార్టీని, వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఖచ్చితంగా మా డ్రైవర్లు మేము ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఇలాంటి చులకన భావం ఉన్న వ్యక్తే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తే మమ్మల్ని పరిపాలించేది. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి ఏలనాటి శని అంటారు, శని పడితే 7 సంవత్సరాలే. ఈ మహానుభావుడు రాష్ట్రానికి 40 ఏళ్ల నుంచి శనిగా దాపురించి ప్రతి దాంట్లో పిల్లలకి ఇంగ్లీష్ మీడియం బోధిస్తామంటే తన అనుచరుల చేత కోర్టులో కేసులు వేయిస్తాడు.
బీసీలకి 50% రిజర్వేషన్ ఇప్పిస్తామంటే తన అనుచరుల చేత కోర్టులో కేసులు వేయిస్తారు. ఇవాళ కుంటి గుడ్డి ముసలి తల్లిదండ్రి కన్న బిడ్డలు కూడా పట్టించుకోలేనటువంటి ముసలి ముతక వృద్ధాప్యులకు పెన్షన్లు ఇళ్ల దగ్గరికి తీసుకెళ్ళి వాలంటీర్స్ వాళ్ళ డోర్ డెలివరీ ఇచ్చి ఇంటి దగ్గర ఇస్తుంటే వాళ్ళని కూడా తన అనుచరుల చేత అనుచరుల చేత కేసులు వేయించి ఇవాళ వాలంటీర్స్ను కూడా ఇళ్లకెళ్ళి పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చాడు చంద్రబాబు. గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా వృద్ధులు వికలాంగులు ఎవరైతే వృద్ధులు వికలాంగులు మంచంలో ఉన్న పెరాలసిస్ పేషెంట్లు, అరే తోటి ఒక వికలాంగుడు, మేము డ్రైవర్గా చెప్తున్నాం, ఒక తోటి వికలాంగుడు ఎవరైనా కనిపిస్తే ఉచితంగా తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి మేము వాళ్ళని ఎక్కించుకొని. అలాంటిది నీకు కనీసం ఏమాత్రం జాలి దయ కూడా లేకుండా నువ్వు ఇవాళ కరుడు కట్టిన తీవ్రవాదిలాగా వికలాంగులకి వృద్ధులకి ఇచ్చేటువంటి పెన్షన్ కూడా ఇవ్వనీయకుండా చేసి వాలంటీర్ నీ అనుబంధ సంస్థల ద్వారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి చేత ఇవాళ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి వృద్ధుల్ని ఇవాళ రోడ్డున పడేశావు. రేపు రాబోయే 3 నెలలు వృద్ధులకి వికలాంగులకి పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి వాలంటీర్స్ లేదు. రేపు ఆ వృద్ధుల వికలాంగులు ఎవ్వరు చనిపోయినా ఆ చావులన్నిటికీ చంద్రబాబు నాయుడే కారణం. చెప్తున్నా వినండి. ఇవాళ ఆ 3,000 రూపాయలు తీసుకొని మంచంలో ఉన్న పేషెంట్లు ఎంతోమంది తన మందు బిళ్ళల కోసం వాడుకునే వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఆ పెన్షన్ అందకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రజలారా మీరు గమనించండి, ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఏదైనా చేశారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారంతే. గాంధీజీ గారు కలలు కన్నారు గ్రామ స్వరాజ్యం అని. ఇవాళ సచివాలయాల వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అలాగే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఇవాళ గడప గడపకి తీసుకెళ్ళి నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అంటూ ప్రతి దళితుడిని పేద అడుగు బలహీన వర్గాలని నా అనుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి కావాలా? మీ తోకలు కత్తిరించే చంద్రబాబు లాంటి వ్యక్తి రేపు రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా కావాలా? మీరు ప్రజలు నిర్ణయించుకోమని చెబుతున్నాం. అలాగే మా డ్రైవర్లందరి తరఫున కూడా ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. తన పెత్తందారి వ్యవస్థని, తన పెత్తందారి మనస్తత్వాన్ని చంద్రబాబు నాయుడు తన వేలుతో తన గొయ్యి తనే తీసుకుంటున్నాడు. ఖచ్చితంగా కుప్పంలో కూడా ఓడించి తీరుతా ఉంటారు అని మేమందరం సభాముఖం ఈ డ్రైవర్ల తరఫున నేను ఖచ్చితంగా చెప్తున్నాను.